నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏదైతే జేఈ ఎగ్జామ్ సంబంధించిన కేంద్రాల వద్ద మాత్రం సందడి నెలకొంది. వేల విద్యార్థులు కూడా ఆ యొక్క పరీక్షను రాస్తున్నారు. ఇప్పటికే జేఈ సంబంధించిన సెషన్ 2 పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఇక ఈ యొక్క ఫలితాలను బట్టి కూడా అడ్వాన్స్ పరీక్షకు అయితే వాళ్ళు ఎంపిక అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక మనం ప్రస్తుతం మౌలాలి అయాన్ డిజిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరీక్ష రాసిన ఒక విద్యార్థి మనతో మాట్లాడడం. ఎలా వచ్చింది ఈసారి పరీక్ష, ఎలా అటెంప్ట్ చేశారు? ఓకే, బాగా అటెంప్ట్ చేశాను. మ్యాథ్స్ ప్రతిసారి చాలా టఫ్ వస్తుండే, బట్ ఈసారి అలా లేకుండా ఓకే చేసే విధంగా వచ్చింది. మంచిగా వచ్చింది పేపర్ అయితే. ఓకే, సెషన్ 1 సెషన్ 2 ఈ పరీక్షలు కూడా ఎట్లా జరిగినాయి మొత్తానికి? ఓకే, బాగా జరిగాయి. కంపేర్ టు సెషన్ 1 మ్యాథ్స్ కొంచెం సమ్వాట్ ఈజీ అని చెప్పొచ్చు. ఓకే, అంతా ఎట్లా ప్రిపరేషన్ కూడా ఎట్లా కొనసాగింది మేజర్గా? ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లో సీట్ కొట్టాలంటే చాలా పోటీ ఉంది. పోటీ ఉన్న నేపథ్యంలో మీ ప్రిపరేషన్ ఎట్లా జరిగింది? నా ప్రిపరేషన్ ఓకే. మాకు ముందే చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ నవంబర్ వరకు పోర్షన్ మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ డిసెంబర్ నుంచి అనమాట రివిజన్ స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే మాకు సెషన్ 1 సెషన్ 2 జనవరిలోనే ఉంటుంది కాబట్టి దానికోసం సిలబస్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. అప్పటి నుంచి రివిజన్ స్టార్ట్ చేశాము. ప్రిపరేషన్ కూడా చాలా బాగా చెప్పారు. సో మెయిన్గా సీట్ రావాలంటే మాది అడ్వాన్స్లో కావాల్సింది ఈ 2 సెషన్ బట్టి. సో కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఎస్. సిరి ప్రవళిక, వికారాబాద్. సో ఎట్లా రాశారు ఎగ్జామ్ ఈసారి? చాలా లెంతీ క్వశ్చన్స్ ఇచ్చారు. కొంచెం బెటర్, కొంచెం టఫ్గానే ఉంది. ఫస్ట్ సెషన్కు పోల్స్తే ఈ ఎగ్జామ్ బాగుందా? ఫస్ట్ సెషన్ ఎప్పుడు ఈజీగానే వస్తుంది, లాస్ట్ సెషన్ టఫ్ ఉంటుంది. అది చాలా ఈజీ దీంతో కంపేర్ చేస్తే. సో ఎట్లా ప్రిపరేషన్ కూడా ఎట్లా ప్రాసెస్ ఎట్లా? ప్రిపరేషన్ అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు బెటర్గానే చేసిన. ఫస్ట్ అటెంప్ట్ కంటే ఇప్పుడు కూడా చాలా బెటర్గానే రాసిన. సో డైరెక్ట్ రాసారా లేకపోతే కోచింగ్ తీసుకున్నారా? మా కాలేజ్లో చెప్పేదాన్ని బట్టి. సో ఎందుకంటే ఇక్కడ మీకు టార్గెట్ ఏంటి, మీ ఎయిమ్ ఏంటి? ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ కట్టాలి? ఎన్ఐటి లేదంటే ఐఐటి, ఒకవేళ అది రాకపోతే ఎంసెట్. ఓకే, కానీ ఇప్పుడు రాసిన దాన్ని బట్టి అయితే ఎన్ఐటి అయితే వస్తుందేమో. సో అడ్వాన్స్లో మీకు ఎంట్రన్స్ వస్తారని కాన్ఫిడెంట్గా ఉన్నారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను కుకట్పల్లి. నా పేరు అక్షితారావు. ఎట్లా ఉందమ్మా ఎగ్జామ్ ఈసారి జేఈ? ఇవాళ పేపర్ ఫస్ట్ షిఫ్ట్ది బాగానే ఉంది. కెమిస్ట్రీ ఈజీ అనిపించింది. మ్యాథ్స్ ఫిజిక్స్ మోడరేట్గా ఉంది. పేపర్ మోడరేట్ అనిపించింది, ఏమంత టఫ్ అనిపించలేదు. సో సెషన్ 1కు కంపారిజన్ చేస్తే సెషన్ 2 పేపర్ ఎట్లా? సెషన్ 1 కన్నా కంపేర్ చేస్తే కొంచెం మోడరేట్ ఉంది. సెషన్ 1 నేను రాసేప్పుడు ఈజీగా వచ్చింది, ఇది కొంచెం మోడరేట్ ఉంది. సో ఓవరాల్ ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ ఎట్లా జరిగింది? మీకు ఎగ్జామ్ కోసం ఏమేమి ప్లాన్ చేస్తారు? ఎట్లా కాలేజ్లో మాకు చెప్పారు అవి చదువుకోమని, కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ చేశాను. అవి పనిచేసిందా ఎగ్జామ్? కొన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో అడ్వాన్స్కు వస్తే మీ ర్యాంక్ వస్తుంది ఉంది అనిపిస్తుంది. 100+ మార్క్స్ రావచ్చు అని అనిపిస్తుంది. కాన్ఫిడెంట్. సో మేజర్గా అంటే ఓవరాల్ మీ ఎయిమ్ ఏంటి అసలు? ఎక్కడ సీట్ రావాలని మీకు? ఐఐటి హైదరాబాద్ రావాలి. ఐఐటి హైదరాబాద్. థ్యాంక్ యూ. ఐఎమ్ దీప్తి. ఐ కేమ్ ఫ్రమ్ బీరాంగూడ. ఓకే, సెషన్ ఎట్లా రాశారు? ఎగ్జామ్ ఎట్లా వచ్చింది జేఈ? It was fine, better, but compared to session 1, this was difficult. And coming to the maths, the questions were too lengthy, but it was moderate. And physics, it was tricky. And chemistry, organic, inorganic and physical are equally distributed. మెయిన్ టార్గెట్ ఏంటి? ఎక్కడ ఏ కాలేజ్లో ఇన్స్టిట్యూట్లో? IIT Bombay. బాంబేలో. Thank you. పేరు, మీరు ఎక్కడ నుండి వచ్చారు? నా పేరు హర్షిత, నేను భువనగిరి నుంచి వచ్చిన. సో జేఈ అటెంప్ట్ ఎట్లా చేశారు సెషన్? మంచిగా చేసిన ఈ ఎగ్జామ్. సో జేఈ 1, 2 కంపారిజన్ చేస్తే 2 ఎట్లా అనిపించింది సెషన్స్? 2 కొంచెం బాగానే వచ్చినాయి. ఈసారి నా పేపర్ కొంచెం పర్లేదు. ఫస్ట్ టైం కొంచెం టఫ్ అనిపించింది. ఇప్పుడు ప్రిపరేషన్ ఎక్కువ చేసిన. ఓవరాల్గా మీరు ఎగ్జామ్ రాస్తుంటే ఆ అటెంప్ట్ని బట్టి చూస్తే ఆ క్వశ్చన్స్ కానీ ఆ సబ్జెక్ట్ వైజ్ చూస్తుంటే ఎట్లా మీరు దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? మ్యాథ్స్ కొంచెం ఎక్కువ లెంతీ వచ్చింది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఓకే చేయడానికి ఉంది. ప్రిపరేషన్ ప్రాసెస్ ఎట్లా జరిగింది? ప్రిపరేషన్ డైలీ 10 to 12 hours చదివిన. అండ్ నార్మల్గానే లైక్ కాలేజ్కి వెళ్ళి కోచింగ్ తీసుకున్నాను. ఓకే,
ఆ కోచింగ్, ఆ క్వశ్చన్స్ అవన్నీ ప్రిపరేషన్స్ అంతా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉన్నాయి. సేమ్ లెవెల్ క్వశ్చన్స్ అంటే సేమ్ క్వశ్చన్స్ కాదు కానీ సేమ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, సిమిలర్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో అడ్వాన్స్కు ఎంపిక అవుతారని కాన్ఫిడెన్స్ ఉంది. సో ఏంటి మీ ఏమేంటి ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో మీరు సీట్ కొట్టాలని? మంచి ఐఐటి కాలేజ్.